తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజాంపేట మండలం వ్యాప్తంగా సోమవారం హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని హోలీ పండుగ సంబరాలను గ్రామంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నామన్నారు। ఈ హోలీ పండుగ వేడుకలకు నిజాంపేట ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని యువకులను చిన్నారులను ఉత్తేజపరిచారు। ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో కులం మతాలకు అతీతంగా హోలీ పండుగను జరుపుకుంటామన్నారు। నిజాంపేట మండల గ్రామ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ నరహరి, వినోద్, సునీత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి వెంకటరెడ్డి, నవీన్ రెడ్డి, ఏబీవీపీ నాయకులు ప్రశాంత్, వేల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, లాయర్ వెంకట్, చంద్రకాంత్ గౌడ్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు। ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు। నిజాంపేట మండల కేంద్రంలో ఈరోజు హోలీ పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము। యువకులు మరియు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున స్థానిక హనుమాన్ ఆలయం ముందు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించాము। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపేట మండల ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు హాజరయ్యారు। హోలీ అనేది ప్రకృతిలోని మార్పులను గమనిస్తూ వానాకాలం, చలికాలం, వానాకాలము, ఎండాకాలం ఇలాంటివి వెళ్ళి ఒక కొత్త ఆస్వాదానికి లోనయ్యే విధంగా ఈ హోలీ పండుగ నిర్వచనము। ప్రతి ఒక్కరూ అన్ని భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా అన్ని రంగుల కలయికలో భాగంగా ఈ హోలీ పండుగ నిర్వహించారు పెద్దలు। కావున ఈరోజు మండల వ్యాప్తంగా అందరం ప్రజలు పెద్ద ఎత్తున ఈ హోలీ సంబరాలు నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషకరం। ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు।